ఓం శ్రీమాత్రే నమః. హలో అండి. వెల్కమ్ టు రామరత్నం వ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని కామాక్షి అమ్మవారిని అయితే వేడుకుందాము. మీకు తెలిసిందే కదా, నేను కామాక్షి అమ్మవారి 16 శుక్రవారాల వ్రతం అయితే చేస్తున్నాను. అందులో భాగంగా ఇది 12వ శుక్రవారపు పూజ అమ్మవారిది. అయితే మనకి ఎలాగో హిందూ సనాతన ధర్మంలో పూజలు వ్రతాలు ఒక భాగం కదా. సాధారణంగా ఈ పూజలు వ్రతాలు మన కోసం ఉద్దేశించినవే. అంటే మనము ఏ పని చేసుకున్నా భగవంతునిపై దృష్టి పెట్టుకుంటూ కొన్ని ఏవైనా ఇలా మనకు తెలిసిన పూజలు అవి చేసుకుంటాము. అందుకని అందులో భాగంగా ఇది 16 శుక్రవారాల కామాక్షి వ్రతము. హయగ్రీవ స్వామి స్వయంగా అగస్త్య మహామునికి ఈ కామాక్షి వ్రతం గురించి వివరించాడని బ్రహ్మాండ పురాణంలో ఉందని మన పెద్దలు తెలియచేశారు. అలాగే ఈ శ్రీ కామాక్షి అమ్మవారి 16 శుక్రవారాల దీపపు పూజ అయితే ఇది అత్యంత శక్తివంతమైనది. మనము ధార్మికంగా ఏ కోరిక కోరుకున్నా తీరుతుందని తెలియచేస్తున్నారు. అయితే సంతానం కోరుకునేవారు, వివాహం కోరుకునేవారు, తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురయ్యేవారు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన అభీష్ట సిద్ధి కలుగుతుందని మనము తెలుసుకుంటున్నాము. ఈ సందర్భంగా కామాక్షి అమ్మవారిని 16 శుక్రవారాల వ్రతంలో భాగంగా ఇదైతే నాది 12వ శుక్రవారం పూజ. మనము కోరిక కోరుకొని కాకపోయినా మామూలుగానైనా మనం చేసుకోవచ్చు. అయితే దీనికి చాలా తక్కువ నియమాలు ఉంటాయి. ఎవరైనా చేసుకోవచ్చు ఈ వ్రతము. అయితే ఈ పూజలోన ఒక ప్రత్యేకమైన నియమం అయితే ఉంది. అదేంటంటే మొదటి శుక్రవారం ఒక దీపముతో మొదలుపెట్టి అలాగే ప్రతి వారము ఒక్కొక్క దీపం పెంచుకుంటూ 16వ శుక్రవారం నాటికి 16 దీపాలు వెలిగించాలి. నాది 12వ శుక్రవారం కదా, 12 దీపాలు అయితే నేను పెట్టుకున్నాను. అలాగే మనం నిత్య పూజ కూడా చేసుకోవాలి. అలాగే మనము ఈ దీపాలని వెలిగించిన తర్వాత అమ్మవారికి ముందుగా గణపతి పూజ చేసుకొని అమ్మవారికి అయితే మనము షోడశోపచార పూజ చేసుకొని కామాక్షి అష్టోత్తరము అలాగే కామాక్షి వ్రతం చేసుకునేటప్పుడు కామాక్షి స్తోత్రం కూడా మనము చదువుకుంటే చాలా మంచిది. అయితే ఇది మొట్టమొదటిసారి ఈ కామాక్షి పూజ అగస్త్య మహాముని తన భార్య అయిన లోపాముద్రకు ఈ వ్రతమహిమను వివరించాయని మన పురాణాలు అయితే తెలియచేస్తున్నాయి. అయినా మనము ఎప్పుడు లలితా సహస్రనామాలు అవి చదువుకుంటూ ఉంటాం కదా, అప్పట్లాగైతే కాదు. ఇప్పుడు మనకి సోషల్ మీడియా వచ్చింది, అన్ని స్తోత్రాలు అన్ని పూజలు మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే మనకి వంశపారంపర్యంగా వచ్చే పూజలు చేసుకుంటాము, అలాగే అమ్మవారి పూజలు కూడా చేసుకుంటుంటాము. మీకు తెలుసు కదా, మాకు ఒక గ్రూప్ ఉంది. ప్రతి వారము లలితా సహస్రనామాలు అయితే చదువుకుంటాము. అవి మన ఛానల్లో పెడుతుంటాను కూడా, మీరు చూస్తూనే ఉంటారు. ఆ పూజలో భాగంగా ఎలాగో చదువుకుంటాం కదా అని నేను 16 శుక్రవారాల వ్రతం అయితే మామూలుగా స్టార్ట్ చేశాను. ఈ వ్రతము మొదలుపెట్టిన తర్వాత మనకి చెప్పలేము, అనుకోకుండా అమ్మవారి దర్శన భాగ్యం కూడా మనకి కలగొచ్చు. అయితే ఈ వ్రతం చేయడానికి ఒక శుభముహూర్తం అని ఏమీ ఉండదు. మనము ఏ శుక్రవారమైనా ఈ వ్రతము ప్రారంభించుకుంటే చాలా మంచిది. లేదా శ్రావణ మాసము, మాఘమాసాలు, కార్తీక మాసాల్లో చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఈ మాసాలలో వచ్చే మొదటి శుక్రవారంని ఈ వ్రతాన్ని ప్రారంభించుకుంటే మంచిదని చెప్తున్నారు. లేదంటే వేరే మాసాల్లో శుక్లపక్షంలోనైనా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారమైనా మొదలు పెట్టుకోవచ్చు. దీనికి తిథి నక్షత్రంతో సంబంధం అయితే లేదు. శుక్రవారం ఉదయాన్నే తలస్నానం చేసి కామాక్షిదేవి చిత్రపటాన్ని గంధం కుంకుమలతో అలంకరించుకొని ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో అమ్మవారిని చక్కగా అలంకరించుకొని ముందుగా పీఠం సిద్ధం చేసుకొని దీపాలు వెలిగించుకొని ఆవు నెయ్యి పోసి దీపారాధన చేసుకోవాలి. దీపాన్ని కుంకుమ అక్షంతలతో మనం అలంకరించుకుంటాము. అలాగే సాంబ్రాణి ధూపం కూడా వేయాలి. తర్వాత మనము అమ్మవారికి పూజ చేస్తూ అష్టోత్తర శతనామాలతో అమ్మవారిని అర్చించుకుంటాము. వినాయక పూజ అనంతరము పూజ ముగించే ముందు కూడా మనం కనకదార స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది. అలాగే మనము కామాక్షి అమ్మవారి గురించి తెలుసుకోవడం వల్ల కూడా సంపూర్ణ ఫలితం అయితే దక్కుతుంది. అలాగే పూజ పూర్తయ్యాక మనము అమ్మవారికి ప్రీతికరమైన చలివిడి, వడపప్పు, పాయసము, పానకం వంటి ప్రసాదాలు పెట్టుకుంటే మంచిది. అలాగే మన ఇంట్లో ఏ పళ్ళు ఏవి ఉంటే అవి మనము అమ్మవారికి అయితే సమర్పించుకోవాలి. తర్వాత మనము ఒక్కొక్క వారం ఒక్కొక్క దీపం పెడతాం కదా. 16వ శుక్రవారం నాడు మనము నిత్య పూజ కూడా చేసుకొని 16 దీపాలు పెట్టుకొని ముత్తైదువులని ఇంటికి పిలిచి మనము వారికి మంగళ ద్రవ్యాలు సమర్పించుకుంటే కామాక్షి అమ్మవారిగా భావించి మంచిది. లేదంటే ఎలాగో మనం ఉద్యాపన రోజు అమ్మవారికి చీర, మంగళ ద్రవ్యాలు పెడతాం కదా, ఒక నిండు ముత్తైదువుని పిలిచి మనము
ఆ పెట్టింది కూడా అమ్మవారే కామాక్షి అమ్మవారు అనుకొని మనము వారికి సమర్పించుకుంటే చాలా మంచిది. అలాగే కామాక్షి స్తోత్రం తప్పనిసరిగా చదువుకోవాలి, చాలా మంచిది. అష్టోత్తరంతో పూజ చేసుకుంటాము గణపతి పూజ అనంతరము. అలాగే కనకదార స్తోత్రము నిత్యము చదువుకుని లలితా సహస్రనామాలు కూడా మనము చదువుకుంటే చాలా మంచిది. అమ్మవారికి గణపతికి స్తోత్రాలు షోడశోపచార పూజ అయిపోయిన తర్వాత మనకి అమ్మవారికి మనం ప్రసాదం నివేదన చేసి తాంబూలం తప్పనిసరిగా పెడతాము. ఆ తాంబూలాన్ని పూజ చేసిన వారు తాంబూల సేవనం చేసుకుంటే చాలా మంచిది. పెట్టిన తర్వాత అమ్మవారికి మహామంగళ హారతి మహా నైవేద్యం నివేదన చేస్తాము. దానితో పూజ అయితే మనకు పూర్తవుతుంది. ఈవినింగ్ కూడా మనం పూజ చేసుకోవాలి మళ్ళీ అమ్మవారికి. ఇలా చేసుకున్న తర్వాత 16వ శుక్రవారం నాడు ఉద్యాపన చేసుకుంటే చాలా చాలా మంచిది. మీరందరూ తప్పకుండా ఒక్కసారైనా సరే ఈ వ్రతం మొదలు పెట్టుకొని అయితే చెయ్యండి. దీనికి ఏం పెద్ద శ్రమ కూడా మనకి ఉండదు. ఓన్లీ దీపాలు మనం అమర్చుకొని ఇల్లు శుభ్రం చేసుకొని చక్కగా చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.